పైలట్ రోహిత్ రెడ్డి నిన్న వీడియో రిలీజ్ చేసిన ఒకసారి ఆ వీడియో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. తాండూరు నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. ఈ మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్కరి కుటుంబానికి, తాండూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ శివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఆ మహాశివుని ప్రార్థిస్తా ఉన్నాను. తాండూరు నియోజకవర్గంలోని ప్రతి కుటుంబంలో సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇచ్చే విధంగా ఆ భగవంతుడు దీవెనలు ప్రతి ఒక్కరిపైన ఉండాలని చెప్పి ఆ మహాశివుడిని ప్రార్థిస్తూ, అదేవిధంగా తాండూరు నియోజకవర్గం అన్ని విధాలుగా బాగుండాలని చెప్పి కూడా ఆ మహాశివుడిని ప్రార్థిస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు కొన్ని మీడియా ఛానళ్లలో ఏవేవో వార్తలు ప్రచురించడం జరిగింది. దాంట్లో మరి నేను ఏదో దుబాయ్లో నన్ను అరెస్ట్ చేసినారని చెప్పి, ఇంకేదో అని చెప్పి ఇష్టం వచ్చినట్టు కథనాలు వస్తా ఉన్నాయి. దీంట్లో ఏ మాత్రం కూడా వాస్తవం లేదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఇప్పుడు హైదరాబాద్ లో మా ఇంట్లో మణికొండలో ఉన్నాను. నేను నా శ్రేయోభిలాషులను, మా పార్టీ శ్రేణులను, మా తాండూరు ప్రజలందరినీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎవ్వరు కూడా చింతించాల్సిన అవసరం లేదు. ఎవ్వరు కూడా ఈ తప్పుడు ప్రచారాన్ని మీరు నమ్మొద్దని చెప్పి నేను మీ అందరితో తెలియజేస్తూ మళ్ళొకసారి శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మీ పైలట్ రోహిత్ రెడ్డి. సో ఇక్కడ చాలా రకాల విషయాలు తెలియాల్సిన విషయం ఏంటంటే, దుబాయ్ టు హైదరాబాదు 4 గంటల్లో రావచ్చు మ్యాక్సిమం, అంతే. 3.5 అవర్స్ కూడా పడుతుంది. 3.5 అవర్స్ to 4 అవర్స్లో వచ్చేయచ్చు. పెద్ద విషయం కాదు. అదేమో అమెరికాలో అక్కడిక్కడ ఉన్నట్టు కాదు. అయితే గతంలో కేటీఆర్ కూడా ఒకానొక సమయంలో అమెరికాలో ఒక ఇష్యూలో ఉన్నప్పుడు దొరికినప్పుడు తీర్మార్మలను బయట పెట్టిండు. ఇమ్మీడియట్గా గోవాకు వచ్చేసి తన కూతురుతో ఫోటో పెట్టి నేను గోవాలో ఉన్నానని చెప్పేసి ఇండైరెక్ట్ ఇండికేషన్ ఇచ్చిండు. సో వీళ్ళంతా కామన్గా జరుగుతూ ఉంది. సో ఇక్కడ చాలా విషయాలు కూడా మనం చాలా రకాల అనుమానాలు వ్యక్తం చేసినాం. కేదార్ అదేవిధంగా పైలట్ రోహిత్ రెడ్డి కేదార్ అండ్ పైలట్ ఇద్దరు కూడా ఒకటే రూమ్లో ఉన్నారు అనేది మనం చెప్పగలిగాం. కానీ దాని మీద ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. సో కేదార్కు ఈయనకున్న సంబంధం, అసలు కేదార్ గురించి ఈయనకున్న సంబంధం తెలియట్లేదు. కేదార్ ఒక ఫంక్షన్ ఉండి ఆ ఫంక్షన్కు పోలేదని చెప్పేసి చెప్పలేకపోతున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్లో మణికొండలో ఉన్నా అని చెప్తున్నాడు మధ్యాహ్నం తర్వాత వీడియో పెట్టేసి. మరి నిన్న ఉన్నాడా లేడా అది చెప్పాలి కదా. నిన్న లేను మొన్న లేను అంతకుముందు అసలు నేను దుబాయ్కి పోలేదు అంటే అయిపోతుంది కదా. అది చెప్తలేడు. ఎందుకంటే ఆ విషయాలను తెలియాలి. ఈయన పర్ఫెక్ట్గా కేదార్ సంబంధించినటువంటి ఏదైతే డ్రగ్స్ తీసుకొని పట్టుబడ్డాడో ఆ విషయంలో ఈయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరి ఏం మాయ చేసిండో ఏం పైరో చేసిండో తెలియదు. కానీ మొత్తానికైతే రోహిత్ రెడ్డి బయటకు వచ్చేసి ఇమీడియట్గా ఇండియాకి వచ్చేసి ఆ వీడియో పెట్టే విషయం వాస్తవం. అయితే రీసెంట్గా అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత నుంచి కూడా పెద్దగా బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్గా లేడు రోహిత్ రెడ్డి. సో ఆయనకు మరి చాలా విషయాలు మన రీసెంట్గా కేటీఆర్ కొడంగల్ పోయినప్పుడు కూడా ఆయన పెద్ద కనిపించినటువంటి దాఖలాలు లేవు. కనిపించాలి కదా, అరకొర అక్కడక్కడ కనబడినట్టున్నాడు అనే విషయం తెలుస్తూ ఉంది. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో కూడా ఆయన యాక్టివ్గా లేడు. గతంలో మరి రీసెంట్గా చాలా బిజినెస్లలో కూడా ఆయన ఇన్వాల్వ్ అయ్యి బిజీలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి విషయంలోనే బిజీగా ఉన్నట్టు మనకైతే అర్థమవుతుంది. చూడాలి మరి ఈ విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం అవుతుంది. పైలట్ రోహిత్ రెడ్డి గారు ఇంకా క్లారిటీ ఇస్తే బాగుంటుంది అనేది మా యొక్క అభిప్రాయం. చూద్దాం మరి ఏ విధంగా మరి ఆయన క్లారిటీ చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఈ కోణంలో కేదార్ మూర్తిపై కేటీఆర్ సైలెంట్ ఎందుకండి అనేది మీకు చాలా క్లియర్గా చెప్తా ఉన్నాను కదా. సో కేదార్, రాజపాకాల, కేటీఆర్ వీళ్ళంతా కూడా ఒక ముఠ, ఇదంతా కూడా ఒక ముఠ. సో వీళ్ళ హైదరాబాదులో పబ్ కల్చర్కు, డ్రగ్స్ కల్చర్కు వీళ్ళంతా కూడా ఒక గూడుపుట అని నడుస్తూ ఉంటుంది. దీనిపైన ఇది కేసీఆర్ కూడా తెలుసు. కేసీఆర్ కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినా కానీ కంట్రోల్ చేసే పరిస్థితిలో వీళ్ళైతే లేరు అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. పైలట్ రోహిత్ రెడ్డి నిన్న వీడియో రిలీజ్ చేసిన ఒకసారి ఆ వీడియో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. తాండూరు నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. ఈ మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్కరి కుటుంబానికి, తాండూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ శివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఆ మహాశివుడిని ప్రార్థిస్తా ఉన్నాను. తాండూరు నియోజకవర్గంలోని ప్రతి కుటుంబంలో సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇచ్చే విధంగా ఆ భగవంతుడు
దీవెనలు ప్రతి ఒక్కరిపైన ఉండాలని చెప్పి ఆ మహాశివుడిని ప్రార్థిస్తూ, అదేవిధంగా తాండూరు నియోజకవర్గం అన్ని విధాలుగా బాగుండాలని చెప్పి కూడా ఆ మహాశివుడిని ప్రార్థిస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు కొన్ని మీడియా ఛానళ్లలో ఏవేవో వార్తలు ప్రచురించడం జరిగింది. దాంట్లో మరి నేను ఏదో దుబాయ్లో నన్ను అరెస్ట్ చేసినారని చెప్పి, ఇంకేదో అని చెప్పి ఇష్టం వచ్చినట్టు కథనాలు వస్తూ ఉన్నాయి. దీంట్లో ఏ మాత్రం కూడా వాస్తవం లేదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఇప్పుడు హైదరాబాద్లో మా ఇంట్లో మణికొండలో ఉన్నాను. నేను నా శ్రేయోభిలాషులను, మా పార్టీ శ్రేణులను, మా తాండూరు ప్రజలందరినీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎవ్వరు కూడా చింతించాల్సిన అవసరం లేదు. ఎవ్వరు కూడా ఈ తప్పుడు ప్రచారాన్ని మీరు నమ్మొద్దని చెప్పి నేను మీ అందరితో తెలియజేస్తూ మళ్ళొకసారి శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మీ పైలట్ రోహిత్ రెడ్డి. సో ఇక్కడ చాలా రకాల విషయాలు తెలియాల్సిన విషయం ఏంటంటే, దుబాయ్ టు హైదరాబాదు 4 గంటల్లో రావచ్చు మ్యాక్సిమం, అంతే. 3.5 అవర్స్ కూడా పడుతుంది. 3.5 అవర్స్ to 4 అవర్స్లో వచ్చేయచ్చు. పెద్ద విషయం కాదు. అదేమో అమెరికాలో అక్కడిక్కడ ఉన్నట్టు కాదు. అయితే గతంలో కేటీఆర్ కూడా ఒకానొక సమయంలో అమెరికాలో ఒక ఇష్యూలో ఉన్నప్పుడు దొరికినప్పుడు తీర్మార్మలను బయట పెట్టిండు. ఇమ్మీడియట్గా గోవాకు వచ్చేసి తన కూతురుతో ఫోటో పెట్టి నేను గోవాలో ఉన్నా అని చెప్పేసి ఇండైరెక్ట్ ఇండికేషన్ ఇచ్చిండు. సో వీళ్ళంతా కామన్గా జరుగుతూ ఉంది. సో ఇక్కడ చాలా విషయాలు కూడా మనం చాలా రకాల అనుమానాలు వ్యక్తం చేసినాం. కేదార్ అదేవిధంగా పైలట్ రోహిత్ రెడ్డి కేదార్ అండ్ పైలట్ ఇద్దరు కూడా ఒకటే రూమ్లో ఉన్నారు అనేది మనం చెప్పగలిగాం. కానీ దాని మీద ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. సో కేదార్కు ఈయనకున్న సంబంధం, అసలు కేదార్ గురించి ఈయనకున్న సంబంధం తెలియట్లేదు. కేదార్ ఒక ఫంక్షన్ ఉండి ఆ ఫంక్షన్కు పోలేదని చెప్పేసి చెప్పలేకపోతున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్లో మణికొండలో ఉన్నా అని చెప్తున్నాడు మధ్యాహ్నం తర్వాత వీడియో పెట్టేసి. మరి నిన్న ఉన్నాడా లేడా అది చెప్పాలి కదా. నిన్న లేను మొన్న లేను అంతకుముందు అసలు నేను దుబాయ్కి పోలేదు అంటే అయిపోతుంది కదా. అది చెప్తలేడు. ఎందుకంటే ఆ విషయాలను తెలియాలి. ఈయన పర్ఫెక్ట్గా కేదార్ సంబంధించినటువంటి ఏదైతే డ్రగ్స్ తీసుకొని పట్టుబడ్డాడో ఆ విషయంలో ఈయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరి ఏం మాయ చేసిండో ఏం పైరో చేసిండో తెలియదు. కానీ మొత్తానికైతే రోహిత్ రెడ్డి బయటకు వచ్చేసి ఇమీడియట్గా ఇండియాకి వచ్చేసి ఆ వీడియో పెట్టే విషయం వాస్తవం. అయితే రీసెంట్గా అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత నుంచి కూడా పెద్దగా బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్గా లేడు రోహిత్ రెడ్డి. సో ఆయనకు మరి చాలా విషయాలు మన రీసెంట్గా కేటీఆర్ కొడంగల్ పోయినప్పుడు కూడా ఆయన పెద్ద కనిపించినటువంటి దాఖలాలు లేవు. కనిపించాలి కదా, అరకొర అక్కడక్కడ కనబడినట్టున్నాడు అనే విషయం తెలుస్తూ ఉంది. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో కూడా ఆయన యాక్టివ్గా లేడు.